నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే కేజ్రీవాల్కు ముందస్తు బెయిల్ మంజూరు, మహారాష్ట్రలో ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్, సిఏఏపై సుప్రీంకోర్టుకు కేరళ సర్కార్, గేట్ 2024 ఫలితాలు విడుదల, చైనాలో తోకతో జన్మించిన శిశువు, మోడీ ఈడీపై ఆగ్రహ జ్వాల, కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ కన్నెర్ర, నియోజకవర్గాల్లో కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, నల్ల బ్యాడ్జీలు ధరించి జాగృతి శ్రేణుల నిరసన, రాష్ట్రమంతా ప్రధాని మోడీ దిష్టబొమ్మలు దహనం, కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఇది అక్రమ అరెస్ట్, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట, న్యాయ చరిత్రలోనే బ్లాక్ డే, కవిత లాయర్, సుప్రీంకోర్టు ఇచ్చిన హామీని ఉల్లంఘించారు, 3 రోజులు ఎందుకు ఆగలేకపోయారు, ఇది సర్వోన్నత న్యాయస్థానాన్ని వెక్కిరించడమే, కవితను సిబిఐ సాక్షిగా పేర్కొంటున్నది, ఈడీ నిందితులు అని చెప్పుతున్నది ఏది నిజం, నిర్దోషిగా బయటకు వస్తా, ఏ తప్పు చేయలేదు, న్యాయమే గెలుస్తుంది, బీజేపీ రాజకీయ కుట్రతోనే ఈ అరెస్ట్, జాగృతి సేవల్లో ఎక్కడా లోటు రానివ్వద్దు, కోర్టు ఆవరణలో జాగృతి కుటుంబ సభ్యులతో కవిత, బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు చిత్తుకు బీజేపీ ఎత్తు, బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా, 404 పోస్టులు నింపలే, అర్హులైన అభ్యర్థులు లేకే ఆ పోస్టులు మిగిలాయట. కేజ్రీవాల్కు ముందస్తు బెయిల్ మంజూరు, మహారాష్ట్రలో ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్, సిఏఏపై సుప్రీంకోర్టుకు కేరళ సర్కార్, గేట్ 2024 ఫలితాలు విడుదల, చైనాలో తోకతో జన్మించిన శిశువు, మోదీ ఈడీపై ఆగ్రహ జ్వాల, కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ కన్నెర్ర, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, నల్ల బ్యాడ్జీలు ధరించి జాగృతి శ్రేణుల నిరసన, రాష్ట్రమంతా ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనం, కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. పాల్గొన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు. ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శనివారం రంగారెడ్డి జిల్లా ఫిర్యాదిగూడలో మేయర్ జక్క వెంకటేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ఇది అక్రమ అరెస్ట్, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట, న్యాయ చరిత్రలో బ్లాక్ డే, కవిత లాయర్, సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించారు, 3 రోజులు ఎందుకు ఆగలేకపోయారు, ఇది సర్వోన్నత న్యాయస్థానాన్ని వెక్కిరించడమే, కవితను సిబిఐ సాక్షిగా పేర్కొంటుంది, ఈడీ నిందితురాలు అని చెప్తున్నది ఏది నిజం, సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఎమ్మెల్సీ కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు, మా హామీ వ్యవధి 10 రోజులు మాత్రమే, సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు, ఈడీ కవితకు 7 రోజుల కస్టడీ, ఇంటి భోజనం, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి. ఢిల్లీలో శనివారం ఈడీ కార్యాలయం నుంచి ప్రత్యేక కోర్టుకు కవితను తీసుకెళ్తున్న అధికారులు, నిర్దోషిగా బయటకు వస్తా, ఏ తప్పు చేయలేదు, న్యాయమే గెలుస్తుంది, బీజేపీ రాజకీయ కుట్రతోనే ఈ అరెస్ట్, జాగృతి సేవల్లో ఎక్కడా లోటు రానివ్వద్దు, కోర్టు ఆవరణలో జాగృతి కుటుంబ సభ్యులతో కవిత. నీళ్లందక పొట్ట దశలో ఉన్న వరి ఎండుతున్నదని రైతులు రోడ్డెక్కారు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లా నర్సింగపూర్ రైతులు మోడపల్లి రహదారిపై ఇలా బైఠాయించారు. నీటి కొరత నిజమే, సాగునీటి సమస్య ఉన్నది వాస్తవమే, తప్పంతా గత ప్రభుత్వానిదే, ఈ 100 రోజుల్లో అన్నీ చేశామనుకోవడం లేదు, లోక్సభ ఎన్నికలకు 100 రోజుల పాలనే రెఫరెండం, ప్రధాని మోదీకి తెలంగాణ అని పలికే అర్హత లేదు, ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు చిత్తుకు బీజేపీ ఎత్తు, బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా, పొత్తు విచ్ఛిన్నానికి అధిష్టానంపై మోదీ షా ఒత్తిడి, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్న, బీజేపీ కుట్రలకు తలవంచను, స్నేహ ధర్మాన్ని వదలను, రాజ్యాంగ రక్షణకు లౌకికవాదాన్ని బతికించుకోవాలి, కేసీఆర్ తో కలిసి పనిచేస్తా, త్వరలో కార్యాచరణ వహిజనులకు అన్యాయం చేయను, ప్రవీణ్ కుమార్. బీజేపీని నిల్వరించేందుకే బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకున్నది, కానీ మా పొత్తు నచ్చని ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం బీఎస్పీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చింది, పొత్తు ధర్మం ప్రకారం ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కలిసి నడవాల్సి ఉంటుంది, పొత్తు రద్దు చేసుకోవాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నేను బీఎస్పీకి రాజీనామా చేస్తున్నాను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 404 పోస్టులు నింపలే, అర్హులైన అభ్యర్థులు లేకనే ఆ పోస్టులు మిగిలాయట, పరీక్ష జరిపి రిజల్ట్ ప్రకటించిన పోస్టులు 8708, 1:1 జాబితా నుంచి భర్తీ చేసినవి 8304 మాత్రమే, అందులో మళ్లీ 3000కు పైగా ఖాళీ కాక తప్పని దుస్థితి, కామన్ పేపర్ పెట్టడం, రీలిక్విష్మెంట్ లేకపోవడం కారణం, అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నా స్పందించని ప్రభుత్వం. అకాల నష్టం, సిరిసిల్ల నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన, భారీగా దెబ్బతిన్న పంటలు, రైతన్న కన్నీరు, పంట చేతికొచ్చే దశలో నేలవారిన వరి.